సరే మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. ఆకాశంలో ఉండే చందమామని అమ్మాయిలతో పోలుస్తారు కదా, మరి అబ్బాయిల్ని ఎందుకు పోల్చరు? కాదు, అందమైన అమ్మాయినే చందమామ అంటే కష్టమైన క్వశ్చన్స్ చేస్తే కొంచెం కష్టం అని. నేనైతే ఈ రోజు అమ్మాయిల్ని అలా పోల్చలేదు మరి ఇప్పటిదాకా. చందమామ చల్లగా ఉంటుంది కాబట్టి అంటే ఇంత ఇబ్బందిగా ఎందుకు కడుతున్నారు నాకు అర్థం కాదు. చెప్పాలంటే చందమామ చూడడానికి బాగుంటది కానీ అక్కడ లివింగ్ ఉండడానికి బాగోదు. అమ్మాయి కూడా అంతే, చూడడానికే బాగుంటారు, కలిసి ఉండడానికి అస్సలు బాగోదు. మరి ఎందుకు ఎక్కడ చూసినా అమ్మాయి అమ్మాయి అని వెనుకబడతారు? అమ్మాయిలు అంటే ఎందుకు పడుతున్నారంటే, అంటే నేను మ్యారీడ్ పర్సన్, తెలియక పర్లేదు చేసినా పర్లేదు, తెలియక అంతే. మనం ఒక కరెక్ట్ పర్సన్ కలుసుకునే ముందు 10 మంది వేస్ట్ పర్సన్స్ కలుసుకుంటాం అంట. సో ఫస్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్లడ్ పాసింగ్ క్లౌడ్స్ వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఇది తెలుసుకునేసరికి 30+ అవుతుంది. చెప్పేశారనమాట ఇక్కడ ఆన్సర్. ఇంకా ఇక్కడ ఎవరు క్రేజీగా చెప్పాలనుకుంటున్నారు? ఓకే అండి, మనం ఇందాక నుంచి చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం కదా ట్రైలర్స్ కోసం. సో ఫస్ట్ మనం ట్రైలర్స్ ని చూసేద్దాం. ఇక్కడున్న నాకు తెలిసి ట్రైలర్ చూసాక ఒక్కొక్కళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో నేను చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నా. ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్కళ్ళ రియాక్షన్స్, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్. సో నేను చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నా. కాబట్టి మనం ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ప్రేయరా? నేను కూడా చూసాను ఊపిరి సినిమా అనుకుంటున్నారా? ఎవరిదో ఒక్కల వాయిస్ నాకు వినిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడట్లేదు. సరే, మరి ఇంత అద్భుతంగా ఈ మూడిటికి మాటలు రాసి వాటిని దీనిలో తీసుకొచ్చారు కదా మన స్క్రీన్ ముందుకి. మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అది కూడా ఒక మెసేజ్ రూపంలో. మామూలుగా మనం మెసేజ్ అయితే జనరల్గా చదవం కదా, మెసేజ్ ఓరియంటెడ్ అయితే అబ్బా అందరూ చెప్పే సోదే ఎవరు అప్లై చేయరు అనుకుంటారు కదా. అలాంటిది ఇలా ఒక మూవీలా చేద్దాము, ఒక చిన్న షార్ట్ మూవీలా చేద్దాము అని చెప్పి ఆలోచించి మన ముందుకు తీసుకొచ్చారు కదా. సో వాళ్ళందరూ ఎవరెవరా అని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి మీరు? ఏంటమ్మా ప్రతిసారి నేనే చెప్పనా జోష్ జోష్ అని? తిరిగి బయటికి పోయి నేనైతే నిద్రపడ్డప్పుడు నిద్రలో లేచి జోష్ జోష్ అని అరుస్తానేమో నేను. సరే,
అయితే ఇంతటి అద్భుతానికి కారణమైన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సురక్ష గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆహా, ఇప్పుడే నాకు జనాలు ఉన్నారని తెలుస్తుంది. నేను కూడా అప్పుడప్పుడే నిద్ర లేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మన కాస్ట్ అండ్ ట్రూప్ సంబంధించిన వాళ్ళంతా టీం మొత్తం వచ్చేస్తే, అంటే ఒక్కొక్కళ్ళు వస్తే ఒకలాగే ఉంటుంది, కానీ అందరూ కలిసి వస్తే ఒక ఆకాశంలో చందమామ, నక్షత్రాలు మనకు అన్ని కనిపించేస్తాయి కదా. సో మన టీం మొత్తాన్ని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చూడడానికి ఒక్కొక్కరు చిన్నగా ఉన్నారు కదా, కానీ వీళ్ళు చేసిన అద్భుతాలు చూడండి. ఓకే, మనం జనరల్ గా ఈ కాలం అంతా ఎలా తయారైపోయిందంటే, ఒకప్పుడు సీరియల్స్ అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఏముందిలే సీరియల్ అనుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంట్లో పనులన్నీ మర్చిపోయి, ఇంట్లో ఉన్న మనుషుల్ని మర్చిపోయి, తిండిని కూడా మర్చిపోయి, ఈవినింగ్ అయిందంటే చాలు ఆల్మోస్ట్ అందరూ చూసేదేంటి సీరియల్స్. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఏదో ఒక సీరియల్ వస్తూ ఉంటుందన్నమాట. సో అలా సీరియల్స్ తో అందరిని మెప్పించి, ఒప్పించి, వాళ్ళ నటనతో అందరిని బాగా అట్రాక్ట్ చేసేసుకుంటున్నారు. సో ఆ కోవలోకి వచ్చేసి మనం ఇప్పుడు మొగల్ రేకులు అందరికి తెలుసా? కొంచెం ఓ అమ్మా, జోష్ అమ్మా, జ్యూస్ కావాలా మీకు? ఓకే, నెక్స్ట్ చక్రవాకం తెలుసా? సో మరి అందులో మన శెల్వరాజ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్? అబ్బబ్బబ్బబ్బ, పండగ అంతా ఇక్కడే కనిపించేస్తుంది నాకు ఈరోజు. సో మనం ఇప్పుడు శెల్వరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చూడడానికి చిన్న పిల్లోడేమో అనుకుంటారు, కానీ నటన చూస్తే వామ్మో ఇంత పెద్ద ఘనుడా అనిపిస్తుంది. సో మన జ్వాలా చక్రవర్తి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, మరి ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ గుర్తు చేయాలా మీకు? మరి ఒక్కసారి ఓ అమ్మా. రేపు ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే నేను పోయి ముందు ఏం రాస్తానంటే అన్నిటికీ ఓ ఓ అని పెట్టి వస్తా ఆప్షన్. వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయికి ఒక్క అక్షరం వచ్చేయేమో అని. ఓకే, మరి ఇందులో మన మూవీస్ లో బాగా యాక్ట్ చేసిన అమ్మాయి ఎవరు ఇక్కడ? శ్రావణి. సో మన శ్రావణి గారికి వెండి తెర పైన కూడా వెళ్ళిపోతుంది, అలా దూసుకెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించిన టీం మొత్తాన్ని పిలిచేద్దాం. కత్తిలాంటి కుర్రోడు టీం మూవీ తెలుసు కదా, కమింగ్ సూన్. ఏంటమ్మా నేను లెసన్ చెప్తున్నానా, మీరు వింటున్నారా? నేను టీచర్, మీరు స్టూడెంట్సా? ఎగ్జామ్ పెట్టినా వచ్చి 100 మార్కులకు పెట్టినా 50 మార్కులకు పెట్టినా? 50 చాలా? పాస్ మార్కులు చాలు. పాస్ మార్కులు చాలా? 50 కూడా ఎక్కువేలే మనకి. మీరు మీ మొహమాట, మరింత మొహమాట పడితే ఎలా బతుకుతారా మరి ఫ్యూచర్లో? సరే, కత్తిలాంటి కుర్రాడు మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ నాని గారు, అండ్ అలాగే డైరెక్టర్ నాగబాబు గారు, నెక్స్ట్ హీరో విశ్వశ్రీ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు అండ్ రవి గారు, యాక్టర్ సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఓకే, ఇందులో ఒకళ్ళు మిస్ అయ్యారు కదా, వాళ్ళు ఎవరా అనుకుంటున్నారా? ఇంతమంది గెస్ట్లు వస్తారు, ఒకళ్ళు రావట్లేదు ఎంత అనుకుంటున్నారా? లేటెస్ట్గా పిలుద్దామని వెయిట్ చేస్తున్నా. అతను ఎవరో కాదు, కృష్ణమూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మన సైలు మూవీ టీం హీరో కిరణ్ కాంత్ గారు అండ్ డైరెక్టర్ సందీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏంటమ్మా క్లాప్స్ అమ్మా, ఓ అమ్మా. ఏంటి చందమామ నుంచి బయటికి రాలేదా, లేకపోతే హర్రర్ నుంచి బయటికి రాలేదా, లేకపోతే చందమామలోనే ఉన్నారా ఇంతకి? ఓకే, మరి ఇంతమంది గెస్ట్లు చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఈ టైంలో కనుక వెనుక బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ చిలక సాంగ్ వేస్తే ఎలా ఉంటుంది? ఇంతమంది డాన్స్ చేస్తే కలర్ఫుల్ చిలకతో చాలా బాగుంటది కదా. బాలే, అక్కడ ఎవరో బాలే అన్నారు, నేను వెయ్యా అయితే. అబ్బా ఇప్పుడు వేస్తారా ఏంటి ఆశ దోశ అప్పడం వడ ఏదైనా ఒకసారి. సరే, మరి ఇంతమంది ఉన్నారు కదా, సో ఒక్కొక్కరిని వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టార్ట్ విత్ మన పెద్ద సార్ అనమాట. బిగ్ సార్, అన్నిట్లో బిగ్ సార్ ఏమని సార్, మనసులో మాత్రం ఇంకా బిగ్ సార్. సో ఆ సార్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన ప్రేక్షకులు అంటే మా సురక్ష గారి స్నేహితులు, శ్రేయోభిలాషులు, అలాగే టీం మెంబర్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు జ్వాలా చక్రవర్తి. కింద క్యాప్షన్ వచ్చి ఓ సన్నటి బాలుడు. మిమ్మల్ని ఊరికే నవ్వమంటే నవ్వరు, అందుకే చిన్న ప్రయత్నం అంతే. మరి షార్ట్ మూవీ అన్నారు, అందరూ చిన్న వయసు వాళ్ళు అన్నారు. ఇది షార్ట్ మూవీ లా లేదు, నిజంగానే హారర్ మూవీలో అయితే వర్మ గారి సినిమాలో ఎలా అయితే భయపడ్డామో దానికి ఇంచుమించు దగ్గరలోనే భయపడ్డాను నేను. అలాగే మెసేజ్ ఓరియంటెడ్ని ప్రతి ఒక్కరికి కూడా క్యారీ ఆన్ చేస్తూ చక్కటి డిఓపి, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ సూపర్బ్గా చేశారండి. నాకు ఇండస్ట్రీలో సీనియారిటీ ఉంది కానీ పెద్దగా పాపులారిటీ రాలేదు. దానికి కారణము నాకు డైవర్షన్, ఎందుకంటే నేను ఈవెంట్ ఆర్గనైజర్ని కూడా. దానివల్ల నేను అటు ఇండస్ట్రీకి ఇటు ఆర్గనైజేషన్కి రెండింటికి న్యాయం చేస్తూ అడపదడపగా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను ఇక్కడ ఉండడానికి కారణం కళా కుటుంబం అంటారు, మనందరం కూడా కళాకారులము. ఇది కళా కుటుంబం. మన కళా కుటుంబంలో నాకు ఎంతో ఇష్టమైన మా పాప, లైక్ మై డాటర్ లోరా, అమ్ముగా చేసింది. మిమ్మల్ని అందరినీ భయపెట్టింది దెయ్యం వేషంలో, కానీ రియల్గా తను చాలా స్వీట్ అండి. అండ్ హీరోయిన్ అండ్ మెయిన్ హీరో డైరెక్షన్ చాలా బాగున్నాయి. పేరున ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ విషెస్ చెప్తూ చాలా మంచి భవిష్యత్తు ఉంది యాక్టర్స్లలో. అలాగే దర్శకులు, టెక్నీషియన్స్ అందరికి కూడా పేరున ఆల్ ద టీమ్ మెంబర్స్ విల్ డూ ద బెస్ట్ ఇన్ కమింగ్ డేస్. అండ్ చాలా మంచి టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీస్ అండ్ మంచి విషయం ఉన్న టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు ఉండడము చాలా సంతోషం. అండ్ వీ రియల్లీ ఎంజాయ్డ్. మొదట్లో చైతన్య గారు, యాంకర్ చైతన్య గారు చప్పట్లు కొట్టమంటే ఎవరు కొట్టలేదు. ప్రతి ఫిలిం చూశాక వారికై వారే చప్పట్లు కొట్టారు. అది పనితనం, దర్శకుడి పనితనం.
24 క్రాఫ్ట్స్ని రూల్ చేయగలిగే ఒక బెస్ట్ పర్సన్. మరి ఇక్కడ దిగ్గజాలు చాలామంది ఉన్నారు. నేను వయసులో పెద్దవాడిని గౌరవిస్తూ నాకు ఇచ్చారు, కానీ నేను మనసులో చాలా చిన్నవాడిని. అందరూ వయసు ఎంత అని అడుగుతుంటారు. 24 అంటే నాకు నేను డిస్కౌంట్ ఇచ్చుకుంటూ ఉంటా. 48 - 24 స్టిల్ 24. మరి సెల్వరాజ్ గారు ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోయిన ఒక చక్కటి కళాకారుడు, చాలా మంచి వ్యక్తి. అండ్ ఇతనికి ఫ్యాన్స్ లేరు అన్న వాళ్ళు ఎవరు లేరండి. ఆయన రావడము చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సెల్వరాజ్ గారు. అలాగే చిన్నవాడైన పింగ్ పాంగ్, నాకైతే పింగ్ పాంగ్తో బాగా గుర్తు. అయితే దర్శకుడు చంద్రసిద్ధార్థ నా క్లాస్మేట్. ఇతనికి ఒక అద్భుతమైన క్యారెక్టర్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయిగా ఇచ్చారు. ఎంత బాగా చేశాడంటే న్యాచురల్ ఆర్టిస్ట్ అండి, సచ్చే న్యాచురల్ ఆర్టిస్ట్. ఈ అబ్బాయిని చూసినప్పుడల్లా మా చిన్నబ్బాయి గుర్తొస్తాడు నాకు. అంటే ఇంత పెద్ద కొడుకు లేడు నాకు, చిన్నవాడే. కానీ మా చిన్నబ్బాయి ఎలా ఉంటాడో ఇలాగే ఉంటాడు అనమాట చూడడానికి. సో పింగ్ పాంగ్ అండ్ సెల్వరాజ్ గారి పక్కన నేను కూడా ఉండడం నాకు అదృష్టంగా భావిస్తూ, మరొక గొప్ప వ్యక్తి ఉన్నారు కృష్ణమూర్తి గారు. మీరు చాలా సీరియల్స్లో చూసే ఉంటారు. మంచి మంచి క్యారెక్టర్స్తో, ఫాదర్ క్యారెక్టర్స్తో ఈ మధ్య వస్తున్నారు. సో సచ్ ఎ నైస్ పర్సన్ కృష్ణమూర్తి గారు. మీరు రావడం కూడా చాలా థ్యాంక్స్. అండ్ చాలా పెద్దలు చాలామంది ఉన్నారు, దర్శకులు, ప్రొడ్యూసర్స్, హీరోస్. సో వారందరికీ కూడా అవకాశం ఇద్దాం మనం. మరి మిమ్మల్ని ఒక కామెడీ నటుడుగా నవ్వించాలి అంటే ఒక 2 నిమిషాలు టైం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే మన ప్రసాద్ ల్యాబ్కి అక్కినేని నాగార్జున గారు, బాలయ్య గారు ఇచ్చేశారు. వారిద్దరి మధ్య జరిగే ఒక చిన్న సంభాషణ ఏంటో చిన్న ఇమిటేషన్లో చూద్దాం. నాగార్జున గారు బాలయ్య గారితో అంటున్నారు, హే బాలయ్య, ఏమిటి ఎప్పుడు చూసినా 3 తరాల వంశం అంటావు, ఏమిటి మీ 3 తరాల వంశం గొప్పతనం అంటూనే బాలయ్య, మాది 3 తరాల వంశం రా. అప్పట్లో మా నాన్నగారు బొబ్బిలిపులి, సర్దార్ బాబారాయుడు, నాబాదేవు సమరసింహారెడ్డి, నరసింహరాయుడు, మా 3వ తరం ముద్దు బిడ్డ దమ్ముతో దుమ్మురేపుతున్నాడు రా అంటూనే నాగార్జున, హే బాలయ్య, మీది 3 తరాల వంశం గొప్పతనం అయితే మేము మమ్మమ్మ సూర్యుడు సుమ్మైపోద్ది అంటూనే బాలయ్య, నాగార్జున చూడు, ఒకవైపే చూడు, మరోవైపు చూడాలనుకోవద్దు, మాడిపోతావు, మసైపోతావు అంటూనే నాగార్జున, హే బాలయ్య, ఎందుకు ఊరికి మాడి మసైపోవడం, ఏం చక్క వేడి మీద ఆమ్లెట్లు పెసరట్లు వేసుకుందాం పద అనుకుంటూ బాలయ్య బాబుని తీసుకెళ్ళి చక్కగా నవ్వించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం. నచ్చితే చెప్పట్లు ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య, నైస్ యాంకరింగ్. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. మన జ్వాలా చక్రవర్తి గారిలో ఉన్న టాలెంట్ మొత్తం ఇక్కడే చూపించేశారు కదా. ఓకే, మరి మన తర్వాత మన మూవీ రేంజ్కి ఏ మాత్రం తీసుకోమంటూ అదే విధంగా సీరియల్స్ని కూడా అలానే పాపులర్ చేశారు కదా. సో అందులో మన సీరియల్స్ అంటే ఫస్ట్ మనం స్టార్ట్ విత్ ఏంటి, మొగలు రేకులు చక్రవాకం. ఓకే, మన చక్రవాకం సీరియల్లో మన ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు క్యారెక్టర్? ఒక్కసారి ఇక్బాల్ గారు ఓ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సార్ మీరు ఒకసారి మాట్లాడాలి. చక్రవాకం సీరియల్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ నాతో అండి. నిజంగా మీరు చూడండి, కావాలంటే మొన్న రిపీట్ కూడా అయింది. కాలేజ్ ప్రిన్సిపల్గా నేనే చేశాను. అయితే అప్పుడు కుర్రవాడిగా ఉంటే ముసలివాడిగా చేశారు. ఇప్పుడు రియల్గా ముసలివాడి అయిపోతే ఇప్పుడు కుర్రవాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్ మేము ముహూర్తం చేశాము, క్లైమాక్స్కి వరకు ఆయన మనసుల్లోకి చొచ్చుకుపోయాడు, అంతే డిఫరెన్స్. సో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఉంది కాబట్టి నన్ను కూడా దీవించవచ్చు. యాక్చువల్లీ సారీ, యాంకరింగ్ పార్ట్ నేను తీసుకున్నందుకు మన్నించకపోయినా పర్వాలేదు ఒకసారి. సో చక్రవాకం సీరియల్తో సీరియల్లా కాకుండా స్పాంటేనిటీ సినిమాలా కాకుండా మూవీలా తయారు చేసి ఎలాగా ఓకే. సో ఆ మూవీలో విలన్ని మనం ఎలా అయితే చూడగలమో సీరియల్స్లో కూడా అదే విధంగా మూవీకి ఏమాత్రం తగ్గనివ్వకుండా సీరియల్లో కూడా అంతటి రేంజ్లో విలన్స్ తయారు చేసిన మన సెల్వరాజు గారిని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి.
సార్ బిఫోర్ దట్ నాకు మీకోసం ఒక క్వశ్చన్ ఉంది సార్. మీ ఏజ్ ఎంత అన్నారు సార్? 24. నిజం చెప్పండి సార్. 48. సో రియల్ ఇస్ 48. సెల్వరాజ్ కన్నా కూడా ఎక్బాల్గా అందరికీ బాగా పరిచయం. చక్రవాక్ ఫస్ట్ నేను సీరియల్స్లో రాకముందు ఒక 15 to 20 మూవీస్ చేశాను, చిన్న చిన్న క్యారెక్టర్స్. యా తమ్ముడు అంటే అందరికీ కళ్యాణ్ మూవీస్ అంటే తొలి ప్రేమ, ఈ 3 మూవీస్లో నేను చేశాను. యాక్చువల్గా ఫస్ట్ నేను మొట్టమొదటి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఫస్ట్ తొలి ప్రేమ మూవీతో. దాంట్లో జస్ట్ ఎంట్రీ షాటే నాతోనే ఓపెన్ అవుతుంది. ఆ ఒక చిన్న కామెడీ బిట్ అనమాట. అప్పుడు నేను 6 ప్యాక్స్తో బాడీ బిల్డర్ అంటే పర్ఫెక్ట్ బాడీ బిల్డర్. నేను అప్పుడు మిస్టర్ ఇండియాకి పార్టిసిపేట్ చేశాను, మిస్టర్ బాడీ బిల్డర్. సో ఆ టైంలో నేను జస్ట్ ఒక మోడల్స్గా వెళ్ళాను, ఒక 20 మెంబర్స్ గ్రూప్గా వెళ్తే దాంట్లో నేను ఒక అతన్ని. సో కళ్యాణ్ గారు నన్ను పర్సనల్గా ఆయన చూసి, సెల్వా నువ్వు బాడీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు ఆ రోజులో, ఒక 18 years బ్యాక్. సో ఈ బాడీని ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి, నేను బాడీ బిల్డర్స్ అంటే చాలా లైక్ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన ఎంకరేజ్ చేశారు బాగా. సో ఈ రోజు కూడా అతనితో అదే రిలేషన్. సో మొట్టమొదటి ఇండస్ట్రీ అతనితో నాకు ప్రయాణం ఈ రోజు వరకు కూడా. సో అతను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇండస్ట్రీలో ఇంకా బాగా ముందుకు వచ్చాను. ఆ తర్వాత సీరియల్స్ మా మేడం గారు మంజులా నాయుడు అండ్ బిందు నాయుడు గారు నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి నన్ను ఒక రేంజ్లో తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో చక్రవాకం అంటే మీకు అందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఆ సీరియల్లో నన్ను ఒక 4-5 days క్యారెక్టర్ ఉంటుందని చెప్పి పిలిచారు. బట్ అది ఒక 4-5 years జరిగింది. సో అది గ్రేట్ అనమాట. అంటే ఫస్ట్లో వాళ్ళు ఒక 4 days క్యారెక్టర్ ఉంటుందని చెప్పేసి పిలిచారనమాట. ఆ తర్వాత 5th day మేడం వచ్చి, సెల్వా ఈ క్యారెక్టర్ని నేను పెంచుదాం అనుకుంటాను, మరి ఏమంటావు అంటే, తప్పకుండా మేడం, నేను వచ్చిందే దీని గురించి కదా, అఫ్కోర్స్ నేను చేస్తాను అని చెప్పేసి. అదొక 5 years అలా జరిగింది. సో ఆ ఇక్బాల్ క్యారెక్టర్ అంతగా పబ్లిక్ అంటే జనాలకి అంతా ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో. ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు, ఆ ఇక్బాల్ క్యారెక్టర్ చనిపోయినప్పుడు 5 మంది చనిపోయారు ఆ రోజు. ఆ ఎపిసోడ్ చూసి చనిపోయారు ఆ రోజు. అది టీవీ ఇండస్ట్రీలో ఒక ఇది, బట్ అది సాడ్ విషయం. కానీ నేను ఎక్కడ పోయినా అదే చెప్తాను, అంటే సీరియల్స్ చూడండి, సినిమాలు చూడండి, ఇవన్నీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మనకి, అది మనం హార్ట్ మీద తీసుకోవద్దు అని చెప్పేసి. నేను ఎక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్ళినా కూడా అందరికీ అదే చెప్తుంటాను, ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేస్తూ మనకి ఈ యాక్టివిటీస్ అన్ని చేసుకోవాలి. మన స్పోర్ట్స్ కానీ లేకపోతే ఫీల్డ్, సినిమా ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ చెప్తుంటాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే షార్ట్ ఫిలిమ్స్ అని ఇప్పుడు చాలామంది యూత్ టీనేజ్ వాళ్ళకి చాలా ఇది ఒక అవకాశం బాగుంది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అందరికి కూడా. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్టోరీ రైటర్స్కి, ప్రతి ఒక్క వాళ్ళకి 24 cats ఏదైతే ఉందో అందరికి కూడా ఈ షార్ట్ ఫిల్మ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచి ఒక, అంటే ఫ్యూచర్లో ఒక ఆపర్చునిటీ కోసం మంచి ఇది ఒక ఆపర్చునిటీ. సో అందరూ కూడా బాగా ఎవరి క్రియేటివిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. సో అందరూ హార్డ్ వర్క్ చేయండి, సీరియల్స్ చూడండి, సినిమాలు చూడండి, బట్ జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అది ఏది మనసు మీద తీసుకోవద్దు. అలాగే ఎడ్యుకేషన్ పక్కన పెట్టద్దు ఎవరు కూడా. ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మన వర్క్ మనం ఏదైనా చేసుకోవచ్చు. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మన లారా అండ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ మన మూవీ టీం అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నువ్వు ఇందాక నుంచి నువ్వు ఎందుకమ్మా అందరినీ చప్పట్లు కొట్టు వాళ్ళు ఎందుకు కొడతారు చెప్పు? నువ్వు ఇంత చక్కగా 16 అన్నల తెలుగు అమ్మాయిలాగా ఇలా డ్రెస్ వేసుకొని వస్తే ఎలా కొడతారు చెప్పు? కొంచెం వెస్టర్న్ డ్రెస్ తెచ్చేయాలి కదా. ఆ అమ్మాయిని పెట్టండి యాంకరింగ్గా, అప్పుడు ఈవిడ అడగని అవసరం లేదు, వాళ్ళే కొడతారు. జస్ట్ జోకే పార్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు చప్పట్లు కొట్టలేదు అని మీరు బాధపడ్డారు, కొట్టలేరని మీరు అండర్ ఎస్టిమేట్ చేశారు. నేను ఇప్పుడు వాళ్ళతో కొట్టిస్తాను.
ప్రామిస్. అందరు రెడీ కదా? రెడీ? 3, 2, 1 గో. కమాన్. అది చప్పట్లు అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చప్పట్లు కళాకారులకు దుప్పట్లు లాంటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శెల్వరాజ్ గారు, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇందాకటి నుంచి చిన్న గ్యాప్ వస్తే చాలు అందరూ నా దగ్గర నుంచి మైక్ లాగేసుకుంటున్నారు. నేను యాంకరింగ్ చేస్తాను అందుకే అసలు గ్యాప్ ఇవ్వదలుచుకోలేదు నేను, ఎందుకంటే నేను కూడా నాన్ స్టాప్ అని ప్రూవ్ చేస్తా. అండ్ ఇప్పుడు మన కత్తి లాంటి కుర్రోడు మూవీ డైరెక్టర్ నాగబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మీకు ఒక మంచి క్వశ్చన్ కూడా, యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఈ మూవీ చూస్తే ఎలా అనిపించింది? బాగున్నాయి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలండి. స్టేజ్ మీద ఉన్న సెల్వరాజ్ గారికి, చక్రవర్తి గారికి, కృష్ణమూర్తి గారికి అందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీకి చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త టెక్నీషియన్స్, కొత్త నటీనటులు అందరూ. ఇప్పుడు చూసే ఉంటారు కొత్త ఫోటోగ్రఫీ శశికాంత్ గారు అండ్ డైరెక్టర్ సురక్ష గారు. నటనలో అయితే 3 వేరియేషన్ చూపించింది, 3 షార్ట్ పిల్లల్లో శ్రావణి, గుడ్డమ్మ. మన కళామ తల్లి ఓడి చాలా పెద్దది, చాలా మంది వస్తున్నారు కొత్త వాళ్ళు. ఇంత ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళని ఆశీర్వదించి ముందుకు ప్రోత్సహించాలని కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశారనమాట, తప్పించేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మన యాక్టర్ సూర్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సై సూర్య, మంచి నేమ్. సమంత ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావు, అక్కడ మైక్ ఎవరి చేతిలో లేదు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఒక్కొక్కరు ఉంటే మాత్రం తాట తీసేవాళ్ళు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. సో ఈ కాన్సెప్ట్స్ అవి కొత్తగా మీ అందరికీ ప్రజెంట్ చేసినవి కాదు, కానీ వీళ్ళ వే ఆఫ్ స్టైల్లో ప్రజెంట్ చేశారు. అది చాలా బాగా నచ్చింది. మనం ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళినా, సో మనం ఇప్పుడు ఇంట్లో కానీ ఇంగ్లీష్ మూవీస్ కానీ ఏం చేసినా స్మోకింగ్ గురించి చూపిస్తున్నారు, బైక్ ఫోన్ మాట్లాడొద్దని చూపిస్తున్నారు, వాటర్ సేవింగ్ కోసం చూపిస్తున్నారు. సో ఇవన్నీ కొత్తగా కాకపోయినా వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి కానీ, ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, ఎవ్రీబడి చాలా బాగా చేశారు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న హ్యాపీ ఫీల్, అరే బాగా చేశారు ఇంత, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపించి క్లాప్స్ రియల్గా కొట్టారన్న ఫీల్ నాకు కూడా అర్థమైంది. సో ప్రత్యేకంగా ఇవి చెప్పి కొట్టించే అవసరం లేదని నా ఫీలింగ్. సో ఆల్ ది బెస్ట్. అసలు చాలా బాగా చేశారు డైరెక్టర్, మొత్తం టెక్నీషియన్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో అమ్మా సమంత దా. పర్లేదులేండి, సమంత అన్న కామెంట్ అన్న వచ్చింది కదా, దానికన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేకపోతే బతకలేము. హ్యాపీనెస్ వెతుక్కోవాలి ఎక్కడైనా. కాబట్టి నెక్స్ట్ మన కత్తి లాంటి కుర్రోడు మూవీ హీరో విశ్వశ్రీని గాని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు విశ్వశ్రీ అండి. శ్రావణి మా మూవీలో చేయిస్తానికి వచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు చూసి సిస్టర్ క్యారెక్టర్ కదా, సిస్టర్ క్యారెక్టర్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ తన యాక్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూడటానికే మెయిన్ మా డైరెక్టర్ గారు మైండ్ అంతా పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్స్. మెసేజ్ ఇవ్వడానికి ఎలా అయినా ఇస్తారు. ఇందాక సూర్యబాయ్ చెప్పినట్టు ఏదో యాడ్స్ రూపంలో అవి వస్తున్నాయి, కానీ వీళ్ళు చేస్తున్నాం, మేము సినిమా చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పడానికి మెసేజ్ ఇస్తూ మేము సినిమా చేస్తున్నాం అని చెప్పేసి ఈ షార్ట్ మూవీస్లో మెసేజ్ ఇచ్చారు. మొత్తం 3 చూసాను, 3 కూడా మంచి మెసేజెస్ ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి. కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కదా, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ మన సైలు మూవీ డైరెక్టర్ సందీప్ గారు మాట్లాడతారు. పాపం కొంచెం తడబడుతున్నారు. హాయ్ అండి, ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మీరందరూ చూశారు, అందరూ ఎంజాయ్ చేసాం, నేర్చుకుందాం. అండ్ 2 words అండి, ఆల్ ది బెస్ట్ సురక్ష, ఆల్ ది బెస్ట్ శ్రావణి. చాలా సింపుల్ గా స్వీట్ గా చెప్పేశారు. అండ్ ఇంత నుంచి సైలెంట్ గా పక్కనుండి అలా చూస్తున్నాను అనమాట, నాకు మైక్ ఇవ్వకపోతా నేను మాట్లాడకపోతానా అని. నాకైతే అలానే అనిపించింది. మరి మన హీరో గారు కిరణ్ కాంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. దిస్ ఈస్ కిరణ్ ఖాన్. షార్ట్ మూవీస్ చాలా బాగున్నాయి, 3. డైరెక్షన్ చాలా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ చాలా బాగుంది. సాంగ్ చాలా నచ్చింది నాకు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నైస్. చాలా బాగుంది సాంగ్. నాకు మూడిట్లో ఆ లవ్ స్టోరీ అనేది బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం కొద్దిగా లాగింగ్స్ ఉన్నాయి. అవి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఆ వాటర్ తాగేటప్పుడు ఆ సీన్స్ కొద్దిగా లాగింగ్ అయిపోయినాయి. అవి లేకుండా ఫాస్ట్గా వెళ్తుంటే ఇంకా బాగుంటుంది. అండ్ మూవీ అండ్ షార్ట్ మీరు ఇంకా మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీ అంత కాదులే, డైగ్రాండ్ కదా. నెక్స్ట్ మన సీరియల్ యాక్టర్ కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. హీరో గారు వాళ్ళు చేసిన ట్రైల్ అండి, ఆ లాగింగ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి పర్సనల్ కామెంట్స్. అవి వాళ్ళు మేము ప్రయత్నించి ఎలా ఉందో చూడమని చెప్పారు, అంతేగాని మేము తీసేసాం కుమ్మేసాం చెప్పలేదు. యాజ్ ఏ డైరెక్టర్గా ఫీలింగ్ అంతే. మర్చిపోయాను, యాక్టింగ్లో శ్రావణి బాగా చేసింది చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ కైనా గుర్తించారు. ఓకే అండి, నెక్స్ట్ మన కెరటాలు సీరియల్ అందరికి తెలుసా? కెరటాలు సీరియల్ యాక్టర్ గారు మన కృష్ణమూర్తి గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చానండి, ఒక 3 years అవుతుంది. లిమిటెడ్గా చేస్తున్నాను, సీరియల్స్లో చేస్తున్నాను ఎక్కువగా. ఒక లజ్జా అనే సినిమాలో చేశాను హీరోయిన్ మేనమాన్గా. నెక్స్ట్ మంత్ రిలీజ్ అండి బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని, దాంట్లో ఒక పొలిటికల్ లీడర్ ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేశానండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. అసలు నాకు మినిమం రికగ్నిషన్ లేదు సొసైటీలో, అలాంటిది అమ్మాయి నన్ను పిలిచింది, మంచి మిత్రులు పరిచయం అయ్యారు. ఆ పరిచయానికి ఇది వేదిక కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చిన్నప్పుడు అంటే ఒక శివరాత్రి రోజు అండి ఒక టికెట్ మీద 3 సినిమాలు చూపిస్తారు జనరల్గా. అట్లా ఇదేంటంటే అప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఒక రిక్షాలో అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఏ పల్లెలోనో కాదు, ఏ వాడలోనో కాదు, ఇదే మన ఖమ్మం పట్టణంలో మీ అందరి సమక్షంలో, పెద్దలందరి సమక్షంలో ఒకే టికెట్ పై 3 సినిమాలు. టికెట్ వేల ఎంతో కాదు, ₹1 మాత్రమే, ₹2 మాత్రమే, 4 పావలాలు మాత్రమే, 10 పైసలు మాత్రమే, 5 20 పైసలు మాత్రమే. ఆఖరిగా అందజేస్తున్నాము అందరికీ అందుబాటులో ఉండే బ్రహ్మాండమైన నేల. ఇలా ఉండదన్నమాట. ఇక్కడ మాత్రం ఫ్రీ అండి. అలా ఆ రోజు వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఉపవాసం చేసేవాళ్ళండి. శివరాత్రి రోజు ఆ 3 కన్నార్పకుండా 3 పాత చిత్రాలు అద్భుతంగా చూసేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఒక సోషల్ మీడియా ద్వారా ఒక ఫోన్ కాల్ మీద ఇక్కడ నిలబడి చూస్తున్నారు. ఈ 3 చూపించగలిగారు వీళ్ళు. ఇది ఒక చిన్న ప్రయత్నం అయినా ఇది ఒక పెద్ద విజయానికి దారితీస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ చెప్తున్నాను. నాకు చాలా నచ్చిందండి. అంటే ఇందాక సూర్య గారు చెప్పారు, అన్నీ మనం చూసినవైనా వీళ్ళ ప్రజెంటేషను చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ ఒక అద్భుతంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా డిఓపి అండి, ఎక్స్ట్రాడినరీ, చాలా అద్భుతం. డైరెక్టర్ గారు, మీరు డిఓపి గారు కలిసి ట్రావెల్ చేస్తే ఇంకా అద్భుతాలు మీరు సృష్టించగలరు. ఐఎమ్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్ ఆన్ బోత్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైం దీంట్లో మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 షార్ట్ ఫిల్మ్స్ కలిపి ఒక 1 ఉమెన్ షో. అమ్మాయి చక్కగా చేసింది. షీఈస్ హ్యావింగ్ బ్రైట్ ఫ్యూచర్, నో డౌట్ ఎట్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇంత పెద్దల సమక్షంలో నాకు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి అందరూ ఒక ఫ్యామిలీలో లాగా అందరూ మంచిగా మాట్లాడి, నేనైతే అందరిని అలానే చూస్తున్నా. వీళ్ళని ఎక్కడన్నా చూసానా, పోయిన జన్మలో ఎక్కడన్నా చూసానా, ఎక్కడ చూసానా అని. అది అక్కడ సూర్య గారు అంటున్నారు, ఈ జన్మలో తట్టుకోలేకపోతున్నా, అది కూడా ఈ అరగంటే తట్టుకోలేకపోతున్నా, ఇంకా పోయిన జన్మ దాకా పోయినావు నువ్వు, ఆ జన్మలో ఇంకెంత హింసించావు మమ్మల్ని అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఓకే అండి, కత్తిలాంటి కుర్రాడు మూవీ కో డైరెక్టర్ శివాజీ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. నన్ను చూడలేక ఎస్ అంటే అక్కడ ఎవరు అన్న
చెప్తున్నారు అమ్మ, మా అమ్మకి చెప్తా. ఓకే అండి, ఇక్కడ వచ్చిన అందరికి అండ్ మా స్పెషల్ గెస్ట్ కి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే మీరు వెళ్ళి ప్లీజ్ బి సీట్. ఇంకా చాలా నేను మాట్లాడతా. సూర్య గారు ఇంకా నువ్వు మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అన్నట్టుంది. ఓకే అండి, ఏంటమ్మా ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి నీ గోల, ఆకలి అంటావు, నిద్ర అంటావు, చప్పట్లు అంటావు, క్లాప్స్ అంటావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడకపోతే నాకేం తెలుస్తుంది? నేనేం మాట్లాడినా? మాకెలాగో మైక్స్ ఇవ్వవు, మమ్మల్ని ఎలాగో మాట్లాడినివ్వవు, నీ సావు నువ్వు సావు అన్నట్టుంది. వస్తున్నా నేను కూడా మీ దగ్గరకే వస్తాను. ఒక్కసారి మళ్ళీ మీ టీం మొత్తం ఒకసారి స్టేజ్ పైకి వస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఈ 3 సినిమాలకు సంబంధించిన ఎవరైనా క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైనా ఇక్కడ ఉంటే దయచేసి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకన్నా తెలుగు నేను మాట్లాడలేను, దయచేసి మన్నించండి. ఎక్సర్సైజ్ అండి, క్యాస్ట్ అండ్ క్రూ అండి. క్యాస్ట్ అండ్ క్రూ అంటే దీనికి పనిచేసిన నటీనటులు, ఛాయాగ్రహం గ్రహాలు కాదు అంటే అన్ని గ్రహాలు ప్లీజ్ కావాల్సిన మన మ్యూజిక్ యాక్టర్స్, దీనికి సహాయ సహకారాలు అందించిన మనుషులు అందరూ వేదిక మీదకి రావాలండి ప్లీజ్. ఇంకోసారి పిల్లలు మేము టైం అయిపోతుంది. వస్తున్నారా? ఓకే, ఎడిటర్ ఫోటోలు అందాక ఎడిటర్ ఎవరండి రావాల్సింది కోరుతున్నాం. నరేంద్ర అండ్ శ్యామ్ ప్లీజ్ కమాండర్ స్టేజ్ అండ్ వితౌట్ ఎనీ డిలే డైరెక్టర్ సురక్ష. 3 సినిమాలు తీసాం. లోరా గారు వేదిక మీద రావాలండి ప్లీజ్. 3 సినిమాలు తీశారు. సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ మన బుర్ర కానీ చాలా బాగా చేశారండి. ఇస్తావా నువ్వే మాట్లాడతావు? Hello everyone, good evening. Firstly, I would like to thank judges ga vachesi encourage chesinanduku Chakravarti sir, Krishnamurthy sir, Selva sir. Thank you so much for coming here sir. Well, Amar sir. Movies, short films విషయానికి వస్తే అండి డిఫరెంట్ జానర్స్ అనుకున్నాను నేను యాక్చువల్లీ. సో ఫస్ట్లీ హారర్ కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఫ్రాంక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ మెసేజ్ ఇచ్చేంత మెచ్యూరిటీ నాకు ఉందో లేదో తెలియదండి. బట్ మెసేజ్ అలా ఆలోచించేలా చేసింది, ఆ ఆలోచన కలిగించింది మా మమ్మీ శారద గారు. మమ్మ లవ్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు కాల్ మమ్మ ప్లీజ్ డాన్స్ మీద రావాలని కోరుకుంటున్నాను. శారద గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. ఇలాంటి మమ్మీలు ఇంట్లో ఉంటే చాలామంది డైరెక్టర్లు, చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్లు వస్తారు. మీరు సో ఇంకో స్పెషల్ డే అండి ఈరోజు. ఇంత బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళ మదర్స్ బర్త్డే. సో అందరూ ఒకసారి పైకి వచ్చి దాకా 1 నిమిషం ఆగలేకపోతున్నారు. అరవమంటే ఇందాక అరలేదు.
ఇప్పుడు రండి. హ్యాపీ బర్త్డే అండి. మీ అబ్బాయిని ఇలాగే ఎప్పటికీ ఎంకరేజ్ చేసి మంచి ప్రయోజనం చేయాలని మా కోరిక. బాబు క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మైక్ ఇచ్చిన మొత్తుకుంటూ పోయి అప్పటి నుంచి. మమ్మ లవ్ యూ. సో వెల్ టీమ్ విషయానికి వస్తాయండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఓపి శశిభయ్య. యాక్చువల్లీ మా శశిభయ్యకి ఏంటంటే కొద్ది నర్వస్ అండి, మావాడి ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి. బేసిక్ ఏంటంటే అండి, దిస్ ఈజ్ మై డెబ్యూ ఫిలిమ్స్ అండి, ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో జనరల్గా ఉన్న నాలెడ్జ్తోనే తీశాను. సో బాగుంటే బ్లెస్ చేయండి, ఏదైనా తప్పులు ఉంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా తీయడానికి ఎంకరేజ్ చేయండి. ఐఎమ్ షూర్ డెఫినెట్గా తీస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి. సో అన్నీ వదిలేసుకొని దీని గురించి వచ్చాను ఇక్కడికి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ శ్రావణి అండి. ఫస్ట్ నేను అనుకున్నాను 3 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఒకే అమ్మాయితో తీసాము, బట్ ఆ వేరియేషన్స్ అయితే చూపిద్దాము అనేసి నేను ఫస్ట్ డిజైన్ చేసుకున్నాను. సో అప్రోచ్ అయ్యాను శ్రావణితో. యాక్చువల్లీ ఏంటంటే తనకి చెప్పాను, నేను కాన్సెప్ట్స్ అని చెప్పాను, చేస్తాను అంది. సో బట్ నాకేంటంటే నేను చెప్పాను ఆల్రెడీ, నాకు వేరియేషన్స్ ఉండాలి, ఒకదానికి ఒక షార్ట్ ఫిలింకి రిలేటెడ్ కాకుండా వేరియేషన్స్ నాకు చూపించాలి అనేసి నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే ఇచ్చింది అవుట్పుట్ కూడా తను. థ్యాంక్ యూ శ్రావణి. అండ్ నెక్స్ట్ డైలాగ్స్ అండి, ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. వాడు నియర్లీ 3 months అండి, 3 months నుంచి మేము కూర్చున్నాం. యాక్చువల్లీ వేరే ప్రాజెక్ట్ అనుకున్నాము. సో ప్రభువే నన్ను కొద్దిగా బ్రెయిన్ వాష్ చేశాడు. ఫస్ట్ ఏదైనా ట్రయల్ చెయ్యి, దాని తర్వాత నువ్వు అనుకుంది తీసేసేయని. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. డైలాగ్స్ ఏంటంటే ప్రతి మినిట్ నాతోనే ఉండేవాడు అండి, ప్రతి సెకండ్ తను నాతోనే కూర్చొని నేను ఎలా చెప్తే అలా రాసేవాడు. చిన్న ప్రయత్నం అండి, ట్రై చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. నెక్స్ట్ ప్రవీణ్. చూడడానికి బక్కగా బ్యాంబూ స్టిక్ లేకున్నా స్ట్రెంత్ ఎక్కువ భయ్యా బ్యాంబూ స్టిక్కి, మనోడికి కూడా స్ట్రెంత్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఉందండి ఏదో సంథింగ్ ఈజ్ దేర్ తప్పక. ఎందుకంటే నేను తనకి చెప్పాను, జస్ట్ కాన్సెప్ట్స్ చెప్పాను, కాన్సెప్ట్స్ నాకు ఇలా కావాలి అనేసి చెప్పినందుకు చాలా బాగా ఇచ్చాడు. ఐ హోప్ నీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నెక్స్ట్ సింగర్స్ అండి స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. అండ్ వినాయక్ గారు ఇక్కడ రాలేరండి. వినాయక్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మా ఈ షార్ట్ ఫిలిమ్స్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అండి ఒక్కడనే ఉండేవాడిని, నాతో పాటు ప్రభు ఉండేవాడు, ఇద్దరం ఉండేవాళ్ళు. సో మేమిద్దరం కాకుండా ఇంకొక వ్యక్తి ఉండేవారండి. నాకు ఈ జర్నీలో ఒక వండర్ఫుల్ పర్సన్ని మీట్ అయ్యాను అనుకున్నాను నేను. యాక్చువల్లీ అన్నయ్య పేరు ఆనంద్, బట్ నేను పెట్టింది ఏంటంటే ఎంజీ ఆనంద్, మినీ గూగుల్ ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ 3 months ట్రావెల్లో అండి నేను అసలు నెట్ యూజ్ చేయలేదు మొబైల్లో బేసిక్గా, ఎందుకంటే నెట్ ఆల్రెడీ పక్కన ఉంది కాబట్టి అక్కడనే సెర్చ్ చేసేవాడిని గూగుల్లో. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఫస్ట్ నుంచి నిన్నటి వరకు అండి మూవీ మొత్తం కంప్లీట్ చేసే వరకు నాతోనే ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సారీ ఇంకెవరన్నా లిరిక్స్ అండి, సారీ లిరిక్స్ మురళి చాలా బాగా రాసావు మురళి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎలా అయితే కావాలనుకున్నానో అలాగే ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ మురళి. వెల్ సారీ ఇంకా ఎవరైనా. అండ్ ఎడిటర్ అండి నరేంద్ర, తను రాలేకపోయా, వేరే ఏదో సమ్ ఫంక్షన్ ఉందని రాలేడండి. నరేంద్ర భయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకరు ఉన్నారండి, యాక్చువల్లీ తనది ఇక్కడ కాదండి, బట్ నేను ఒక కాంటాక్ట్ నాకు ఇచ్చారు, త్రూ కాంటాక్ట్ నేను కనెక్ట్ అయ్యాను తనకి. సో అతను యాక్చువల్లీ ఏంటంటే తనది హైదరాబాద్ కాదండి, నిజామాబాద్ అమ్మాయిది, లోరా. సో కాల్ చేసేసి నేను చెప్పాను క్యారెక్టర్ ఇలా ఉంది అనేసి, నేను బ్రీఫ్గా చెప్పేశాను. బేసిక్గా ఏంటంటే ఎవరైనా ఏదైనా లీడ్ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను అలా ఇలా అనకుండా, తిను ఒక డెవిల్ అయినా తను ఫేస్ రివీల్ అవ్వదు, ఎలాంటిది ఏం అనుకోకుండా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చిందండి యాక్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ లోరా, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.
చాలా సపోర్ట్ చేసిందండి తను ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ లోరా. అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకొకటి అండి, షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఇంకొక వ్యక్తి మెయిన్. అసలు తను లేకుంటే అసలు మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదండి. ఎస్పెషల్లీ నేను ఉండేవాడిని కాదు, ప్రొడ్యూసర్ మేమమ్మ. బేసిక్గా అందరు అనుకోవచ్చండి, అరే వీళ్ళ అమ్మనే కదా భయ్ ఎవరైనా సపోర్ట్ చేస్తారు కొడుకుని అనేసి. కానీ మా అమ్మ అలా సపోర్ట్ చేయలేదండి. ఒక కొడుకుని సపోర్ట్ చేద్దామని చేయలేదు, కొన్ని టాలెంట్స్ని సపోర్ట్ చేయాలి అనేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ. సుమిత్, డార్లింగ్ సుమిత్, సుమిత్ రాబా. థ్యాంక్ యూ సుమిత్, చాలా హెల్ప్ చేశాడండి మాకు అన్ని విషయాలలో, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సుమిత్. మనోడు కూడా హైదరాబాద్ కాదండి, నిజామాబాద్, అక్కడ నుంచి వచ్చాడు కాల్ చేసిన వెంటనే. థ్యాంక్ యూ భయ్యా. అండ్ ఇంకెవరు యాంకర్ ఇక్కడ ఉందా? అరే ఇస్తాను భయ్యా, ఇంకా టైం ఉంది కదా, పైసలు కట్టాలి. పైసలు కట్టినాం పూకట్లే. ఇంకేం గుర్తు చేసుకుంటున్నావా? ఇంకేమన్నా మాట్లాడాలి? నువ్వు మాట్లాడతా అని చెప్పు, అట్లా చెప్పొచ్చు కదా, లేట్ అవుతుందండి. మాట్లాడతా. ఆల్ ఈజ్ వెల్. జై హింద్. సారీ మర్చిపోయా చైతన్య, ఎందుకు అమ్మాయిని చూసినాక మర్చిపోతున్నా. అయ్యో ఇక్కడ ఏమో అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లే. ఇక మైక్ ఇస్తే తిరిగి ఎవరో ఇవ్వట్లే. నా మైక్ నా గోల నా జనం అన్నట్టుంది. ఏ ఇది నా మైకు, ఎవరు అడుగుతుంది అక్కడ? కాదు 1 lakh. ఇక్కడ ఎంతమంది జనాలు అభిమానాలతో వచ్చింది. సారీ ఫర్ ఇంటరప్షన్, సారీ. ఏ వాంటెడ్లీ చేయలేదు, వాంటెడ్లీ. గైస్ వన్ థింగ్, సారీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. మెసేజ్ ఇచ్చానండి, బట్ ఏంటంటే యాక్చువల్లీ ఆ థాట్ నాది కాదండి, ఆ థాట్ వచ్చింది మాత్రం మా అమ్మది. బికాస్ తనకి ఎప్పుడు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏదో చేయాలి, ఏదో చెప్పాలి అనేసి చాలా ఇంట్రెస్ట్. ఎలా చెప్పాలనో కూడా తెలియదు, బికాస్ ఎందుకంటే ఒక్కటి కాబట్టి ఎలా చెప్పాలనో తెలియక. సో నాకు ఈ కాన్సెప్ట్స్ వచ్చింది కూడా మా అమ్మ సైడ్ నుంచి అండి. తను ఇచ్చిన థాట్నే నేను డిజైన్ చేసుకొని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకి ఈరోజు ఈ షార్ట్ ఫిలిమ్స్ తెచ్చానండి. థ్యాంక్ యూ అమ్మ ఆ థాట్ని ఇచ్చినందుకు. సో నీలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా మాలాంటి టాలెంట్స్ ఎన్నో బయటకు వస్తాయని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నాలాంటి బేవర్స్ గాడు కూడా మంచిగా ఉంటాడు. గైస్ థ్యాంక్ యూ మమ్మ, లవ్ యూ సో మచ్ మమ్మ. థ్యాంక్ యూ భయ అంటుండు. సరే ఒకలేమో సమంత అంటారు, ఒకసారి ఏంటమ్మని టార్చర్ అంటున్నారు, ఒకలేమో భయ అనేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సంగతి మర్చిపోయినా, హ్యాపీ బర్త్డే శారదా గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే రియల్లీ యువర్ సో మచ్ గ్రేట్ అనమాట. అండ్ ఇంతకీ 3 movies యాక్ట్ చేసిన హీరోయిన్ దాన్ని అక్కడ కనిపిస్తుంది. సారీ భయ్, జస్ట్ 2 minutes భూలియా సారీ, స్క్రిప్ట్ రాసుకోలేదు కదా అందుకని. నువ్వు రాసుకున్నావు, మంచి మాట్లాడుతున్నావు భయ్, నువ్వు రాసుకో. అదే నాకు దిమాగ్ ఇంతే ఉంటుంది, అంత దిమాగ్తో ఇంత మాట్లాడు. సారీ అండి. ఇంకొకటి ఏంటంటే నాకు సపోర్ట్ చేసింది మా అమ్మే కాదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు ఇక్కడే. మావయ్య, పిన్ని అందరు ఉన్నారు, చెల్లెలు, బావలు, అక్కలు అందరు ఉన్నారండి. గైస్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి, ఎవరు ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఉంటుంది, బట్ ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కండి. డెఫినెట్ వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ 3 కాన్సెప్ట్స్ తీసుకొచ్చి మీ ముందున్నాను. సో డెఫినెట్లీ గైస్ లవ్ యూ ఫ్యామిలీ మెంబర్స్. అంతే భయ్, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ తీసుకో. ఈ మైక్ మీద నా పేరు రాసుకుంటా నెక్స్ట్ టైం. ఓకే, మరి 3 films లో హీరోయిన్ అనమాట. ఇక హీరోయిన్ గారి గురించి చెప్పాల్సిన పనే లేదు, ఇక్కడ చాలా మంది చెప్పేశారు. ఇప్పుడు నేను ఇంకెంత చెప్పినా తక్కువ అనమాట. తెలీదు అని కాదు, నాకన్నా ఎక్కువ చెప్పారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మన శ్రావణి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సురక్ష
ముందే ఆలోచించుకో, మళ్ళీ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్మంటే ఇయ్యా. ఏంటి మాట్లాడతావు, నేను మాట్లాడతా కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురక్ష చాలా చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మాట్లాడక్కర్లా. ఓకే, యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ అంటే నేను ఏమనుకుంటా, ఏదో ఏదో సింపుల్ థాట్తో వచ్చేస్తారు, ఏదో ఎవరెవరికో చూపించుకోవాలనుకుంటారు, వస్తారు, సర్లే మనకేం పోయింది, మనీ వస్తాయి కదా చేద్దాం, ఎవడు చూస్తాడు, ఆ థాట్లో ఉండేదాన్ని నేను. సో నాకు బిఫోర్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరే చూస్తున్నారు, నేను కూడా చెప్పట్లేదు కదా. నా వరకు నాకు అనిపించింది అయితే నా పర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను. అండ్ అంతకు మించి స్టోరీ అయితే చాలా బాగుంది. సురక్ష అయితే చాలా కష్టపడ్డాడు. అండ్ మోర్ ఓవర్ టైం లేదు ఎక్కువ మాట్లాడడానికి. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ షార్ట్ ఫిలింలో నేను యాక్ట్ చేశాను అనడం కన్నా ఈ షార్ట్ ఫిలింలో నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డే అండ్ నైట్స్ కష్టపడ్డాము ఈ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడానికి. బట్ కానీ అందులో యాక్ట్ చేయడానికి వాళ్ళ ఇంట్లో జరిగిందండి ఫుల్ షూటింగ్. కానీ నేను అక్కడ యాక్ట్ చేయడానికి వెళ్ళేదాన్ని కాదు. శారద ఆంటీ వండి పెట్టే వంటలు ఎప్పుడెప్పుడు తినాలా అని వెళ్ళేదాన్ని. సీరియస్లీ ఆసమ్ వండుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ ఆంటీ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మా. ఓకే అండి. సో మరి మీరందరూ కూడా ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పండి శారద ఆంటీకి. థ్యాంక్ యూ సో మచ్. సో అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు 100కి 100% కంప్లీట్ గా చాలా చాలా కష్టపడ్డారండి. సో అందరికి థ్యాంక్స్. ఇప్పుడు నేను చేస్తాను, మాకు కూడా వచ్చి చేయడానికి. సార్ అరే నువ్వు కూడా పోయి, నువ్వు కూడా ఇంకో మైక్ ఉంటే నువ్వు కూడా చేస్తుండే. కానీ గైస్ సారీ మళ్ళీ గుర్తొచ్చింది చిన్నది. ప్లీజ్ పోస్టర్ డిజైన్స్ అండి. యాక్చువల్లీ నేను నార్మల్గా చేద్దాం అంటే నాకు ఒక థాట్ ఉండేది నేను ఇలా చేయాలి అనేసి. యా ఐ వుడ్ లైక్ టు కాల్ బిటు. థ్యాంక్ యూ సో మచ్ బిటు. పోస్టర్ డిజైన్స్ అండి స్మూచ్, ఇట్లు మీ వేదన అండ్ నెక్స్ట్ షవలేడి. సో నేను ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి సో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి అనేసి ఆలోచించాను. అలాంటి టైంలో శ్రావణి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ తమ్ముడిని నాకు పరిచయం చేసింది. సీరియస్లీ యూ ఆర్ ఆసమ్ సంథింగ్. నిజంగా అసలు నేను నాకు ఎలా అయితే థాట్ ఉండేనో నాకు ఇలా కావాలి ఫస్ట్ నేను డిజైన్ చేసుకున్నట్టుగా అలాగే అవుట్పుట్ ఇచ్చాడండి పోస్టర్స్. బిటు లవ్ యూ బాబు, సీరియస్లీ లవ్ యూ. నిజంగా ఇంకా నీతో ట్రావెల్ చేయాలి భయ్, వదిలరియా నిన్ను నిజంగా చెప్తున్నా. కుమ్మివాడ సైడ్ ఇంకెవరు సునీల్ అండి మోషన్ పోస్టర్స్ అండి. సునీల్ భయ్యా సునీల్ ఇక్కడ లేడు అనుకుంటా. థ్యాంక్ యూ సునీల్. అది కూడా అండి యాక్చువల్ నేను స్మూచ్ అనే టైటిల్లో ఏంటంటే లైక్ డబల్ ఓలో ఐస్ ఇచ్చానండి, ఐబాల్స్ ఇచ్చాను. సో తనకి నేను చెప్పాను ఐబాల్స్ ఇలా చూస్తున్నట్టు నాకు కావాలి అండ్ లిప్స్ వచ్చి ఇలా కిస్ ఇస్తే టైటిల్ ఇలా రావాలి అని చెప్పాను. సో నేను ఎలా అయితే చెప్పానో అలాగే చేశాడు విఎఫ్ఎక్స్. సునీల్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. అంతే భయ్య ఏమన్నా మాట్లాడింది ఇచ్చేసినవా మరి నన్ను గుర్తొస్తా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన మళ్ళీ చూస్తారా షోస్ మళ్ళీ చూడాలని ఉంది కదా. సో అయితే లెట్స్ స్టార్ట్ అనమాట. ఆ తర్వాత మనం రివ్యూ కనుక్కుందాం. ఎప్పుడు దింపేద్దాం, మైక్ లాక్కుందాం, పంపించేద్దాం, ఎలిమినేట్ చేద్దాం అనేది తప్ప ఏం లేదు. మళ్ళీ ఒకసారి యాక్షన్. ఎవరో కొట్టుకుంటున్నారండి.
అంటే మీరు ఫైట్ చేస్తారు కదా తీయమన్నారు మళ్ళీ ఒకసారి One more. It's my humble requesting. Please come on to the dais. శెల్వరాజ్ గారు చాలా ఓపిక్గా చూశారు. రివ్యూ కొంచెం ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే అరుణ్ సార్ అండ్ మన కాస్ట్ అండ్ క్రూ అందరూ ఒకసారి స్టేజ్ పైకి కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన శెల్వరాజ్ గారు మాట్లాడుతున్నారు. రివ్యూ చాలా బాగుంది. అంటే స్టోరీస్ యాజ్ యూజువల్గా అంటే రొటీన్ స్టోరీయే, బట్ అది మేకింగ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది. కొంచెం ఫోటోగ్రఫీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది అండ్ టేకింగ్స్ బాగా నచ్చింది, ఫోటోగ్రఫీ బాగుంది. ఓవరాల్గా అంటే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకోవాలి. సో ఎవరికైనా కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అది కామన్ థింగ్. అది దాంట్లో ఏమీ చెప్పుకునే అంత ఇది లేదు. బట్ ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. గుడ్ టీమ్, అందరికీ కంగ్రాచులేషన్స్. నాకైతే నచ్చింది బాగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నెక్స్ట్ మన హీరో రోషన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక కొడుకు యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత సపోర్ట్ చేసిన ఆ తల్లికి వందనం ఈ సందర్భంగా. ఎందుకంటే కళాకారులు, నటులు, క్రియేటివిటీ మా లోపల ఉన్న దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు పూర్తి పేరెంట్స్. బయట ఫ్రెండ్స్ సపోర్ట్ చేసినా ఇంట్లో సపోర్ట్ లేకుండా ఎంత సాధించిన శూన్యం. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, వాళ్ళ అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్ చాలా మన నెట్లో చూస్తే చాలా చూస్తుంటాం, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మన రియల్ లైఫ్లో చేసే చిన్న చిన్న తప్పిదాలని కళ్ళ గట్టినట్టు చూపించిన నాకు 2 షార్ట్ ఫిల్మ్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ వేదన రియల్గా చాలా ఫీల్ గుడ్ ఉంది. అది చాలా బాగా యాక్ట్ చేశారు. కంగ్రాచులేషన్. సో ఈ ప్లాట్ఫామ్లో నిలబడాలంటే వాస్తవంగా మేము ఒక 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా కష్టం. ప్రసాద్ ల్యాబ్లో ఒక ఆడియో ఫంక్షన్ కావచ్చు, ఒక ఫంక్షన్లో మనం ఈ స్టేజ్ నిలబడాలంటే బాగా అదృష్టంగా ఉండాలి. ఆ స్థాయి రావాలంటే బాగా కష్టం ఉండేది. కానీ జనరేషన్ మారుతున్న తరుణం లోపల ఈ రోజున 5D కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, డిజిటలైజేషన్ అయిన తర్వాత కొత్త టాలెంట్స్ కుదవలేదు అనడానికి ఎవరు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు మేమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకునే శక్తి మాకుందని చెప్పేసి ఈ టీం ప్రూవ్ చేశారు. రియల్గా మీ టీంకు హృదయపూర్వక అభినందన తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో వారసత్వంతో నిండిపోయిన సినిమా ఇండస్ట్రీ, కొన్ని ఇగోలతో నిండిపోయిన సినిమా ఇండస్ట్రీ, కొత్త వాళ్ళకి ఎక్కడ సందొరుకుతుందో దొరకలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మా వెనుక ఎటువంటి వారసులు లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి డెఫినెట్గా మాకంటూ ఒక పేజీ నిలబెట్టుకుంటామని చెప్పేసి ఏదైతే మీరు ఈ స్పిరిట్తో చేస్తున్నారో దానికి హృదయపూర్వక హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ రోజున కళ అనేది కళామా తల్లికి, కళాకారుడికి వారసత్వం అవసరం లేదు. మనలో నటించాలి, ఏదైనా సాధించాలి తపన మన గుండెల్లో, మన కడుపులో రగులుతూ ఉంటే కనుక డెఫినెట్ ఏదో రోజు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఈ రకంగానే మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి మరింటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రవీణ్ గారు స్టేజ్ పైకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అస్సలు డౌట్ వద్దు, మీరు వస్తేనే ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. సో ప్లీజ్ వెల్కమ్ ప్రవీణ్ గారు. నెక్స్ట్ మన హుస్సేన్ షాకిరన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరి దగ్గర కథలు ఉంటాయండి. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ టు టెల్. బట్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ దాన్ని పేపర్ మీద పెడతారు, పేపర్ మీద పెడతారు. అండ్ అందులో ఇంకా జస్ట్ 1% ఆఫ్ ఆల్ ద పీపుల్ యాక్చువల్లీ మేక్ ఇట్ అండ్ దే మేక్ ఇట్ ఇంటూ ఫిల్మ్. మీరు సినిమా చేశారంటే యూ అచీవ్డ్ ఇట్, యూ నెయిల్డ్ ఇట్. So that's a great job and good effort, really great effort that I could see. And chala ba chesaru, all your actors, all your these things. Next time write a very new story. I would love to watch that. Okay, all the very best to your team and your actors. Thank you so much sir. Next Arun garu maatladalsinga korutunnanu. Thank you. నేను ఒకటే చెప్తాను, నాకు సెకండ్ కాన్సెప్ట్ వాటర్ మీద తీసింది చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ దట్ కిడ్, యూ షుడ్ హ్యావ్ మేడ్ హిమ్ కమ్ హియర్. డెఫినెట్గా హీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్. చాలా బాగుంది. అండ్ ఆల్ కాన్సెప్ట్స్ బాగున్నాయి. అండ్ మేజర్గా నేను నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అవి మాట్లాడను. అటెంప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇందాక మీరు మాట్లాడేటప్పుడు విన్నాను దట్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని. నేను ఒక్కడిగానే స్టార్ట్ చేశానని. ఏ పెద్ద ఉద్యమం అయినా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ యూ అహెడ్, లాంగ్ వే టు గో బై బడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన కబీర్ రఫీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అమర్పుట గారు. అండ్ అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే లైక్ ఐఎమ్ జస్ట్ టెక్నీషియన్. నాకు అంత చెప్పడానికి అంత రాదు, అంటే అంత టెక్నికల్ సైడ్. బట్ నేను ఫ్రస్ట్రేషన్తో, అంటే వర్క్ ఫ్రస్ట్రేషన్తో వచ్చి ఇంకా ఎంటర్టైన్మెంట్ అయ్యా అండ్ చూసి ఐ ఎంజాయ్డ్. అండ్ రియల్లీ అంటే ఇట్ స్టార్టెడ్ విత్ లైక్ ఎ రెగ్యులర్ స్టోరీ బట్ ఎండెడ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఇన్ ఎవ్రీ స్టోరీ.
సో నాకు బాగా నచ్చింది. లైక్ వీ హ్యావ్ టు బీ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్. ఎక్కడైనా కానీ కార్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా ఇంకా హెల్మెట్ వాడుకోవటం, తర్వాత వాటర్ గురించి చెప్పారు. ఇదంతా లైక్ ఇట్స్ దే హ్యావ్ షోన్ దట్ జనరల్ థింగ్. సో ఇది జస్ట్ చూడటమే కాదు, వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు మేక్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ మనం దానికి హ్యాబిచుయేట్ చేయాలి. సో దట్స్ ఎ గుడ్ మెసేజ్ అండ్ ఇట్ వాజ్ ఎ టీమ్ ఎఫర్ట్. నేను అది కనిపించింది. అండ్ డైరెక్టర్ గారు రియలీ గ్రేట్ జాబ్ అండ్ శ్రవణి రియలీ గ్రేట్ జాబ్. అంటే వన్ ఉమెన్ షో, ఇట్స్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ షో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇందాకటి నుంచి చాలా సైలెంట్గా ఉన్నారనమాట మన ఆనంద్ గారు. మన ఆనంద్ గారు మాట్లాడితే వినాలని నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఒకసారి మైక్ ఇస్తే మాట్లాడుతున్నట్టుంది ఎక్స్ప్రెషన్, అందుకే ఇద్దాం అనుకుంటున్నా. నేను లాస్ట్లో మాట్లాడతా అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకొక Thank you so much for coming here and made our short films very best way, and I wish all the best to Suraksha and all the team who came here. Thank you so much, sir, and thank you one and all. ఓకే సార్. ప్రవీణ్ లక్మా గారు ఇంకొకసారి మళ్ళీ ఒకసారి ప్లీజ్ స్టేజ్ పైకి రండి. లీడ్ రైటర్ ప్యార్ మే పడిపోయే సాంగ్ అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఇది చూసిన తర్వాత డిస్కస్ చేశాము. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ ఒక మంచి షార్ట్ ఫిలిం మన టీంతో ఒక మంచి కాన్సెప్ట్ ఏదైనా ప్లాన్ చేయండి మీరు. సో నా ఫ్రెండ్ సుందరయ్య అని, సుందర్ దా, మేము యాక్చువల్గా మీరు మామూలుగా మొగల్ రేకులో నా క్యారెక్టర్ చూస్తుంటారు కదా, సెల్వస్వామి క్యారెక్టర్. దాంట్లో యాక్చువల్గా డీలింగ్స్ ఇవన్నీ చేస్తుంటాము, ల్యాండ్ డీలింగ్స్, సెటిల్మెంట్స్. సో అది రియల్గా జనరల్గా మేము కలిసి చేస్తుంటాం ఇక్కడ బయట. అంటే ఏది కూడా అంటే న్యాయపూర్వకంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరఫు నుంచి మేము ఫైట్ చేస్తాం ఏదైనా కూడా. సో ఆ క్యారెక్టరే అంటే జనరల్గా నేను అదే చేస్తాను ఫస్ట్ నుంచి కూడా. సో ఆ క్యారెక్టర్ని దాంట్లో నేను న్యాచురల్గా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే మేము ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత మేమిద్దరం అనుకున్నాము మన టీంని ఒక మంచి కాన్సెప్ట్, అంటే ఇప్పుడు సీరియల్స్ ఎన్నో వచ్చాయి, అందులో ఒక్క సీరియల్ మాత్రమే చక్రవాకం సూపర్ డూపర్ హిట్. సో అలాంటిది మెసేజెస్ ఎన్నో ఉంటాయి, బట్ ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అందరికి ప్రతి వాళ్ళకి హార్ట్ టచింగ్ ఉండాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అలాంటిది ఒక కాన్సెప్ట్ ఏదైనా తీసుకురండి, మనము జనవరిలో అలా మంచి న్యూ ఇయర్లో కొత్తగా ప్లాన్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను అందరి సమక్షంలో నేను చెప్తున్నాను, సుందరయ్య ఒక మాట మాట్లాడతాను. Thank you very much for inviting us. After watching this continuous 3 short films, what we concluded, both of us, this team really worked like experienced people. ఏదైతే ఒక మంచి కంటెంట్ ఉన్న ఒక సబ్జెక్ట్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ డీల్ చేస్తే ఎలా వస్తుందో అవుట్కమ్ అలా అనిపించింది మాకు. దట్స్ వై ఐ వాజ్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ రియలీ గుడ్ సబ్జెక్ట్ వీఆర్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సార్ మీరు ఇచ్చిన ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోను. అండ్ హుసేన్ షా భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ భయ్యా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ భయ్యా, అరుణ్ భయ్యా అండ్ కబీర్ భయ్యా, సార్ సెల్వా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ గైస్, సారీ ఫర్ లేట్ చాలా లేట్ చేసాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి వన్ థింగ్, యాక్చువల్లీ సార్ ఈ 3 షార్ట్ ఫిల్మ్స్ వచ్చి 2 daysలో షూట్ చేశాను సార్. వితిన్ 2 days, 1.5 day. ఎందుకంటే నా టార్గెట్ 2 days సార్ యాక్చువల్లీ. సో వితిన్ 2 daysలో కంప్లీట్ చేసాం 3 షార్ట్ ఫిలిమ్స్. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. డెఫినెట్గా నెక్స్ట్ టైం బెటర్మెంట్గా తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ ఆల్. ఇది నాట్ 2 days అండి, ఇట్స్ రాంగ్. మార్నింగ్ 4 o'clock షూట్ స్టార్ట్ చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అయింది ఫస్ట్ డే. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ చేసాం. అదే రోజు
ఈవినింగ్ మిడ్ నైట్ దాటిపోయి నెక్స్ట్ 4 o'clock దాకా షూట్ జరుగుతూనే ఉంది. రియల్లీ వెరీ పేషెంట్గా వర్క్ చేశారు ఆల్ ద పీపుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద టీమ్. Thank you so much, Suraksha, for giving this opportunity. And thanks for coming, all the team and guests, everybody. And I respect you also. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ దాకా వచ్చి స్టేజ్ పైకి వచ్చి రివ్యూ చెప్పి అంతా మీరు ఏమనుకుంటున్నారు, మీ మనోభావం ఏంటని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఎంకరేజింగ్. ఇలానే మరి ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ అన్ని ఎంకరేజ్ చేయాలని, కొత్త కొత్త పీపుల్ని ఇలా వెలుగులోకి తీసుకురావాలని మరింత కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అలాట్. కానీ ఒక మాట చిన్న